తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చౌడేశ్వర నగర్లో కల్తీపాల బాధితులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధుకుమార్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు నలుగురు, సత్యనారాయణ అనే వ్యక్తి కూడా కిడ్నీ ఫెయిల్యూర్తో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి బంధువులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీపాలు అయితే మాత్రం పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా అయితే రాజమహేంద్రవరం అయితే చూస్తుంది. అన్యం పుణ్యం ఎరిగిన పసిపిల్లలు కూడా ఈరోజు కల్తీపాలు అయితే మాత్రం అక్రమంగా జరిగిన విషయాలు అయితే మాత్రం హాస్పిటల్లో అయితే మాత్రం చేరే పరిస్థితి ఉంది. ఇప్పటికే 14 మంది అస్తవ్యస్తకు గురిపోతున్న పరిస్థితుల్లో ఏదైతే చౌడేశ్వర నగరం అదేవిధంగా ఇక వెంకటేశ్వర నగర ప్రాంతాల్లో ఉన్న 14 మంది అయితే మాత్రం పూర్తిగా అస్తవ్యస్త ఉన్నారు. కిడ్నీ వ్యాధులతో అయితే మాత్రం ఎక్కడైతే ఈ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే నలుగురు అయితే మాత్రం పూర్తిగా మరణించిన విధంగా కూడా అయితే మాత్రం చెప్పవచ్చు. అయితే నిన్న సాయంత్రానికి చేరుకున్నట్లయితే అధికారుల ఉత్తర్వుల మేరకు కూడా ఒక వ్యక్తి ఎవరైతే తాడి కృష్ణవేణి అనే ఒక మహిళ అయితే మాత్రం మరణించిన విషయంగా అయితే చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే ఉందో ఇక్కడ ఈ సంబంధించినటువంటి పూర్తిగా స్థానంలో చూసుకుంటే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి బంధువులు కూడా ఏదైతే ఏ విధంగా జరిగింది, అసలు ఈ జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఈ కిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే ఈ వ్యాధిగ్రస్తతో బాధపడుతున్నారో వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం, వారి బంధువులు కూడా మన దగ్గర ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇది ఎలా మొదలైంది, అసలు మీరు ఎలా దీన్ని గుర్తించడం జరిగింది, అసలు దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటి, అసలు దీనికి ఏ విధంగా మొదలుగైంది, అంటే దీనికి సంబంధించిన ఫస్ట్ మా మదర్ ఎఫెక్ట్ అయ్యారండి. మా మదరు మండే ఆన్వర్డ్స్, శివరాత్రి మండే ఆన్వర్డ్స్ ఈవినింగ్ అవుట్పుట్ ఆగింది, యూరిన్ ఆగిందంటే మా అమ్మగారిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి రిపీటెడ్ టెస్ట్ చేయగానే క్రియేటిన్ పెరిగిందని, కానీ నెఫ్రాలజిస్ట్ తీసుకెళ్ళగానే ఆల్మోస్ట్ ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ తగిలింది, డయాలసిస్ చేయాలన్నారు. ఆమెను అడ్మిట్ చేసిన మన్నాడు మా అమ్మగారు వాళ్ళ చెల్లికి యూరిన్ బంద్ అయింది. ఆమెను కూడా ఎట్ ఏ టైం తీసుకెళ్ళి అదే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ మన్నాడు మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు కూడా ఎఫెక్టెడ్ అయ్యారు యూరిన్. వాళ్ళని తీసుకెళ్ళేసరికి వాళ్ళు కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి నలుగురికి డయాలసిస్ కంటిన్యూ జరుగుతున్న టైంలో అక్కడ ట్రీట్మెంట్ గురించి ఏదైనా సరిగ్గా జరగట్లేదు అంటే మేమేం సస్పెక్ట్ చేసామంటే మా ఫ్యామిలీ మీద ఎవరైనా థ్రెట్ పెట్టారేమో అని, మా మీద ఏమైనా పాయిజనింగ్ ఏమైనా జరిగిందేమో అని మేము సస్పెక్ట్ చేసి ఎమ్మెల్సీ కట్టారు. ఎమ్మెల్సీ అప్పుడు కట్టలే, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కిమ్స్కి వచ్చాం. అక్కడ ట్రీట్మెంట్ సఫిషియెంట్గా లేదేమో అనుకుని మా బావగారు హైదరాబాద్ కామినేని ప్రొఫెసర్ అండి ఆయన వెంటనే ఆయన వచ్చారు. ముందు అడ్మిట్ చేయగానే లోనికి వెళ్ళి జరుగుతున్న టైంలో ట్రీట్మెంట్ జరుగుతుంది, కొద్దిగా హెడేక్ ఉందని చెప్పి క్యాంటీన్లో కూర్చున్నాను. క్యాంటీన్లో కూర్చునేసరికి మా చుట్టుపక్కల నైబర్స్ అందరూ పలకరిస్తున్నారు. ఏంటంటే మా మదర్ని ఇలా జాయిన్ చేస్తామండి అని. వాళ్ళు మా మదర్ని మా ఫాదర్ని జాయిన్ చేస్తారంటే మా బావగారికి వెంటనే ఫోన్ చేయగానే లేదు సంథింగ్ ఈజ్ గోయింగ్ అని ఒకసారి క్రాస్ చెక్ అందరి పేర్లు రాసుకో అన్నారు. 1 by 1 అందరి పేర్లు రాసుకొచ్చాను. మీకు ఎప్పుడు జరిగిందని అందరూ కూడా మండే ఈవినింగ్ యూరిన్ బంద్ అని చెప్పుకొచ్చారు చాలామంది వరకు. అంటే అలాగే శివరాత్రి తర్వాత రోజు నుంచి బంద్ అయిందని చెప్పి నైట్ నుంచి బంద్ అయిందని చెప్పారు. అయితే ఒక పని చేసి ఇది వాటర్ కమ్యూనిటీ కాదు, మీకు పాలు ఎవరు వేస్తున్నారు బాగా సస్పెక్ట్ చేసి అడిగారు. మాకైతే మా నలుగురికి అయితే ఒక వెండరే వేస్తున్నాడండి అని చెప్పాను. అయితే ముందు అవతల వాళ్ళని కూడా క్రాస్ చెక్ చేయంటే నేను అడిగిన నలుగురికి కూడా వాడే పోస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు ఆ అబ్బాయి అయితే కోరుకొండ నర్సాపురం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు, గణేష్ అనే వ్యక్తిని. మాకు ఇప్పుడు కూడా 10 ఏళ్ళు బట్టి వేస్తున్నాడు, కానీ ఇప్పుడు రెప్యుటేషన్ రాలే మాకు. ఇదే ఫస్ట్ టైం. ఆ రోజు వేసిన రోజు పాలు చేదొచ్చి మా వాళ్ళు కూడా ప్రశ్నించగా అదేం కాదని గేదె మారడం లేదా గేదె గాలి పెట్టడం ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నైటే మన్నాడు నుంచి అందరూ కూడా యూరిన్ అవుట్పుట్ అవ్వకపోవడం, ఇది కూడా టైం తీసుకోలేదు. మేము నెఫ్రాలజిస్ట్ దగ్గర మన్నాడు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కిడ్నీలు డ్యామేజ్ దగ్గరికి వచ్చేసాయి అన్నీ కూడా. అసలు యూరిన్ అవుట్పుట్ 2 డయాలసిస్లు అయితే యూరిన్ అవుట్పుట్ రావాలి. అసలు యూరిన్ అవుట్పుట్ అంటే అది కిడ్నీ షాక్ గురి అయిపోయింది. ఎందుకు షాక్ గురైందో కూడా అర్థం కావట్లేదు. అంత స్పీడ్గా ఈ 4-5 రోజుల్లో అంత స్పీడ్గా అటాక్ అవ్వడం గల కారణం ఎలా ఏంటి అంటారు? నేను మీ బావగారు ఏదన్నా చెప్పడం జరిగింది దీని గురించి? అది మనం చెప్పలేం సార్, అది రిపోర్ట్లు పైకి వెళ్ళాయి కాబట్టి ఆ పైనుంచి రావాలి, కానీ మనం దాన్ని సస్పెక్ట్ చేయలేం. కానీ జరగడం అయితే మాత్రం డేస్లోనే కిడ్నీ అన్నది షాక్ గురైపోయింది. అసలు రిలేటెడ్ ఇష్యూస్ కూడా వీళ్ళకి ఏమీ లేవు. ఎప్పుడు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన గతంలో జాయిన్ అయిన ఇప్పుడు సెలైన్లు కూడా పెట్టించుకోలేదు వీళ్ళు ఎవరు కూడా. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, నాకు ట్రేస్ వచ్చేసిన బట్టి నేను అనుకోవడం ఏంటంటే అందరినీ కొనుక్కున్న ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ మిల్క్ కన్జ్యూమ్ చేశారు.
రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యొక్క కల్తీ పాల వల్ల పూర్తిగా కూడా అస్తవ్యస్త పరిస్థితుల్లో అయితే పడ్డారో, ఏదైతే మధుకుమార్ గారు అయితే పూర్తిగా కూడా దీన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. సోమవారం నాడు ఏదైతే ఎవరైతే ఈ యొక్క చౌడేశ్వర నగర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ కిడ్నీ డయాలసిస్ పేషెంట్తో మాత్రం బాధపడుతున్న పరిస్థితుల్లో ఈ మధుకుమార్ గారు వారింట్లోనే 4 మెంబర్స్, వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి కూడా సంబంధించిన వారు ఇందులో ఉండడంతో ఆయన అటాక్ అయ్యి వారి బావగారు హైదరాబాద్లో ఉన్న వారికి ఇంటిమేషన్ అవ్వడం, వారంటే ఇమీడియట్గా వచ్చి దీనిపై ట్రేస్ అవుట్ చేసే పూర్తిగా అధికారులకు అయితే సమాచారం అందించారు. మన బీఆర్కే కూడా పూర్తిగా మధుకుమార్ గారు కూడా పూర్తిగా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సమస్యలపై ఏంటో సమస్య విచారణ కూడా చేసుకోవడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఇప్పటికే చూసుకుంటే కిమ్స్లో అయితే మాత్రం ఇంకా పూర్తిగా కూడా వైద్యం అయితే మాత్రం జరుగుతుంది. కానీ సాయంత్రంలోగా కూడా పూర్తిగా ఎటువంటి దాఖలు చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా అయితే మాత్రం వైద్యులు చెప్పారని చెప్పేసి వారు మధుకుమార్ గారు చెప్పడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ పూర్తిగా ఇంకా ఈ యొక్క పాలు కల్తీ విషయంలో అయితే మాత్రం ఆ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూసుకున్నా సరే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ప్రతి దిక్కున కూడా దీన్ని స్ట్రేట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో మాత్రం నిర్మూలించాలి. ఇక్కడే కాదు, తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ప్రతి ప్రాంతంలో కూడా వీటిపై కూడా పూర్తి విచారణ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులంగా కోరుతున్నారు. ఒకసారిగా చూసుకున్నట్లయితే ఇక 4 అయితే మాత్రం మృతుల సంఖ్య చేయడం జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రంలోగా మరింత ఎంతవరకు ఇది ప్రబలించబోతుంది అనేది కూడా మనం దీన్ని బట్టి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, రాజమహేంద్రవరం.